హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మేము వారాహిమాత టెంపుల్‌కైతే వెళ్తున్నామనమాట. మా చిన్నోడిని చూసారా ఎలా రెడీ చేశానో. నేను చాలా నీట్‌గా రెడీ చేద్దాం అనుకుంటాను. కానీ మా చిన్నోడు అలాగుండడే. అదే ఈడితో వచ్చిన ప్రాబ్లము. మా షర్ట్ చూసారా ఎలా యేసుకున్నాడో పైన బటన్ పెట్టొద్దంటున్నాడు. బటన్ పెట్టకుండా ఆడికి మేము నచ్చిన షర్ట్ యేస్తే ఆడికొద్దంట. వాడికి నచ్చిన షర్టే వెయ్యాలంట. ఆడికి సెలెక్ట్ చేసుకొని మరీ వేసుకుంటున్నాడు. ఇంకా దాదాపు గుడికైతే వెళ్దాం అని చెప్పేసి తీసుకెళ్తున్నామనమాట. ఇది ఎక్కడో కాదండి. మన రాజమండ్రిలో ఉన్న కొంతమూరు టెంపుల్ ఉందనమాట. వారాహి అమ్మ టెంపుల్ అని చెప్పేసి. సో, అక్కడికి వచ్చామనమాట. మాకు మా ఇంటి దగ్గర నుంచి 15 మినిట్స్ పట్టింది. బండే కదా! సో, బండి మీదైతే వచ్చేసామనమాట. మా చిన్నోడికైతే కొత్తగా అనిపిస్తుంది. ఎక్కడికొచ్చామా అని చూస్తున్నాడనమాట. ఇక్కడైతే బాగుందనమాట. ఎందుకంటే కాళ్ళు కడుక్కునే దగ్గర ఆడవాళ్ళు పసుపు రాసుకోవాలి కాలుకి అని చెప్పేసి, టెంపుల్‌లోకి రావాలంటే పసుపు రాసుకోవాలి అని చెప్పి పెట్టారక్కడ. సో, అందుకని నేను కాలుకి పసుపు రాసుకొని, కాళ్ళు నీట్‌గా కడుక్కొని, పసుపు రాసుకొని వచ్చామనమాట బొట్టు పెట్టుకొని. గుళ్ళో వీడియో తీయొద్దని చెప్పారు. అంటే గర్భగుడిలో వీడియో తీయకూడదంట. సో, అందుకని దర్శనం అయిపోయిన తర్వాత వీడియో అయితే షూట్ చేస్తున్నాను. మా ప్రదక్షిణాలు చేసేసి దండం పెట్టుకున్నాం. ఈ బొట్టయితే అక్కడ ఉందనమాట. వారాహి అమ్మ బొట్టంట అది. సో, నేనెప్పుడు పెట్టుకోలేదు. ఇదే ఫస్ట్ టైమ్. కానీ బొట్టు పెట్టుకున్నాను. చల్లగా ఉంది. మంచి స్మెల్ వస్తుందనమాట. ఈ గాజులైతే నాకు ఇచ్చారు. ప్రసాదం తీసుకున్నా. ఇక అక్కడ గాజులు ఇచ్చారు 2 గాజులు. మా చిన్నోడు ఏం చేశాడంటే నా చేతిలోంచి లాక్కొని ఇసిరేసాడు. అవి ఎళ్ళిపోయాయనమాట. సో, అందుకని మా బాబు మళ్ళీ ఎళ్లి అడిగి తీసుకొచ్చారు. ఇంక ఇంటికొచ్చేసిన తర్వాత దర్శనం అయితే చాలా జరిగింది. ఇంకా దండం మొక్కుకుంటాం కదా! మన కోరికలన్నీ మొక్కేసుకుంటాము. ఇంక మొక్కుకొని ఇంటికొచ్చేసిన తర్వాత వంట అయితే చేశాను. మాకస్సలు ఇష్టం లేని బెండకాయ పులుసు అనమాట. ఏం చేయాలో తెలియలేదు వంటయితే. ఇంక మా చిన్నోడు మంచి డీప్ స్లీప్ ఏసేస్తున్నాడు. ఆడు స్లీప్ ఏసినప్పుడే మేము టీవీ చూడగలం ప్రశాంతంగాను. ఇంకా వంట అయిపోయిన తర్వాత మా చిన్నోడు ఇలా లేసి చూస్తూనే ఉన్నాడు. అలా చూసారా? ఆడెంతో సేపు పడుకోడండి. అరగంట పడుకుంటాడు అంతే. మరీ ఎక్కువ సేపు పడుకోడు. వాళ్ళ డ్యాడీతో ఆడుతున్నాడనమాట. వాళ్ళ డ్యాడీ "ఆ లుంగీ ఎందుకురా నీకు లుంగీ కట్టుకున్నావు ఏట్రా దించురా" అని అంటుంటే సరదాగా పైకెత్తుతున్నాడనమాట. అంటే పెద్దవాళ్ళు మడతెడతారు కదా! లుంగీ అలా మడత పెడుతున్నాడు. లెగమ్మా అంటే లెగడం లేదు. వాళ్ళ డ్యాడీకి బీ షిఫ్ట్ అనమాట ఈరోజు. సో, అందుకని వాళ్ళ డాడీ ఇంకా నీరసంగా ఉంది నాకని చెప్పేసి పడుకున్నారు. మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళిపోవాలి కదా డ్యూటీకి అందుకని చెప్పేసి. గుడికెళ్ళాలని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ లేపేశాను. చిన్నోడికి మళ్ళీ ఎండ వచ్చేసరికి ఎండ పడతామని చెప్పేసి. మా చిన్నోడు ఇంకా చూడండి అల్లరి ఎలా చేస్తున్నాడో. ఏం పెట్టమంటావు పెట్టి చూపించు. చూపించు. వద్దది. వద్దండి అత్తయ్య. కిందకంట. వద్దా? వద్దు. పక్కకంట. అయ్యా అత్తయ్య పొట్టుబొమ్మ. పొట్టుబొమ్మ చూస్తావా? పొట్టుబొమ్మ చూస్తావా? చూడవా? మరి ఏం చూస్తావు? పిల్లి చూస్తావా? ఇంకేం చూస్తా అమ్మా? ఇంకేం చూద్దాం? చూస్తావా? చూడట. చూడవా చూస్తావా? వద్దట. చూసారుగా మా చిన్నోడికి ఏది నచ్చితే అదే పెట్టాలన్నమాట. పొద్దున్నుంచి సాయంత్రం దాకా బొమ్మలే వస్తా ఉంటాయి. ఆడు చూడకపోయినా సరే మేము టీవీ ఆన్‌లోనే ఉంచాలి. ఆడు పడుకున్నాడు కదా అని టీవీ ఆఫ్ చేసామంటే ఇంక అంతే. ఇంక బట్టలయితే నైట్ నానబెట్టాననమాట. ఎర్లీ మార్నింగ్ లేచి ఉతికేద్దాం అని చెప్పేసి పెద్ద ఉతికేసిన దాంట్లో పెట్టేసాను. ఎప్పుడు ఉతికేస్తాను తెల్లారి గట్ల లేసి. బట్ ఏంటంటే ఇవాళ అసలు కుదరలేదనమాట. నాకు గుడికెళ్ళొచ్చేసరికి లేట్ అయింది కదా! సో, అందుకని ఇంక మధ్యాహ్నం 3:30 అలా స్టార్ట్ చేస్తే అయిపోయినాయనమాట. ఇంకా సాయంత్రం కుల వస్తున్నాయి బట్టలు ఉతికేసిన తర్వాత
వాటరయితే పడుతున్నాను. మా బావ ఉంటే నేనైతే పట్టను వాటరు. ఎందుకంటే మా బావ ఉంటే మా బావే పట్టేస్తాడు వాటరు. మా మా బావ లేనప్పుడు అదే బీ షిఫ్ట్‌కెళ్ళినప్పుడు ఆ 2 రోజులు నేనే పడతాను. లేదంటే మార్నింగ్ నేను పడతాను అంతే. ఎక్కువగా వాటరయితే నేను పట్టను. ఇంక మా చిన్నోడు నేను బట్టలు ఉతికి హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చాడనమాట మాకు. అప్పుడు పడుకొని లేసాడు. ఇంకా తింటా ఉన్నాడనమాట. ఈ లోపల స్నాక్స్ వచ్చి ఏడుస్తున్నాడు. మళ్ళీ వాటర్ దగ్గరికొస్తాడని చెప్పేసి వాడికి ఏవో కొన్నాను మరమరాలు ఉండలు కొంటే అవి తింటా ఉన్నాడనమాట. మళ్ళీ బయటకొచ్చాడంటే నీళ్ళు మోస్తానని చెప్పి బయలుదేరుతాడు. నాతో పాటు నన్ను మోయనివ్వడు, చేయనివ్వడు. ఏ పనిని ఆ చుట్టూ తిరగడం సరిపోతుంది నాకు. అందుకని చెప్పేసి నేనింకా స్పీడ్‌గా వాడికైతే అవి కొనిచ్చేసి తింటా ఉన్నాడు. నేను ఇంక వాటర్ పట్టేస్తున్నాను. ఇంకా మధ్యాహ్నం ఏమో కొంచెం బెండకాయ పులుసుంది అదే తిన్నాము. ఇంక నైట్‌కి మళ్ళీ అదే తినాలంటే కష్టం. మా బావ తిననే తినడు అస్సలను. నాకిష్టం ఉండదు బెండకాయ పులుసు. ఎక్కువ మేము బెండకాయ ఫ్రైయే తింటాము. సరే కదా అని చెప్పేసి నైట్‌కి ఇంకా గోధుమ పిండుందనమాట. గోధుమ పిండితో చపాతీ చేసేద్దాం అని చెప్పేసి 2 బంగాళదుంపలున్నాయి. బంగాళదుంప కర్రీ వండుదాము అని అనుకున్నాను. ఎందుకంటే ఇంకేం కర్రీ వెజిటబుల్స్ ఏం లేవనమాట. మేము ఎప్పుడు వారానికొకసారి రైతు బజార్‌కెళ్ళి వారానికి సరిపడగా తెచ్చేసుకుంటాము సరుకులు. బట్ ఏంటంటే ఈ 2 వీక్స్ నుంచి ఎళ్తలేదు. అందుకని బాగా ఎండగా ఉంది కదా! మా చిన్నోడు కూడా నా కూడా వస్తున్నాడని చెప్పేసి ఎళ్ళలేదు. ఇక్కడే ఇంటి దగ్గర తెప్పిచ్చేస్తున్నాను. ఇక్కడికొచ్చేసరికి మధ్యాహ్నం అన్నం ఉందనమాట కొంచెం. మా అత్తయ్యకి నాకు ఇంకా చపాతీ చేయాలంటే కొంచెం లేట్ అవుతుందనమాట. రోజు అన్నం, కూర అయితే కొంచెం తొందరగా అయిపోతది గానీ, మా చిన్నోడితోని 9, 9:30 అయిపోతది. ఒక్కోసారి 8 అలాగ అవుతదనమాట. ఆళ్ళ డ్యాడీ అంటే కాసుకుంటాడు తొందరగా అయిపోతుంది. ఇంకా అవ్వదని చెప్పి లేట్ అవుతుంది తినే టైంకి అని చెప్పేసి టమాటా రైస్ అయితే చేస్తున్నాననమాట. నేనైతే సింపుల్‌గా చేసేస్తాను. ఎందుకంటే మా చిన్నోడు కూడా తింటాడు కాబట్టి. ఫస్ట్ అయితే మూకుల్లోని ఆవాలు అండ్ జీలకర్ర తక్కువేస్తాను. ఎక్కువెయ్యను. ఎందుకంటే మరి నచ్చదు ఎందుకో నాకు. సో, అందుకని ఆవాలు, మినపప్పు, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వేసి అయి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసి బాగా మగ్గిన తర్వాత దాంట్లోని కొంచెం గరం మసాలా వేస్తాను అంతే. సాల్ట్ బాగా వేసి ఇంకా అది బాగా మగ్గిన తర్వాత రైసేసి కలిపేయడమే సింపుల్‌గా ఉంటుంది. చాలా బావుంటుందనమాట టేస్ట్ అయితే మా చిన్నోడు బాగా ఇష్టంగా తింటాడు. ఎక్కువగా స్పైసీగా అయితే చెయ్యను. బాగా స్పైసీగా చేయను. మామూలుగా బాగా స్పైసీ కాకుండా, తక్కువగా స్పైసీ కాకుండా చేస్తాననమాట సమానంగా. అలాగుంటే మా చిన్నోడు తింటాడు. బాగా చెప్పకున్నా తిండు వాడు. అందుకని చెప్పేసి వాడు తిన్నా ఒక 2 స్పూన్‌లయినా సరే తిన్న మనకు కొంచెం తిన్న ఫీలింగొస్తుంది గదా! వాడు తిన్నట్టు. ఏదోటి కడుపులో తింటున్నాడు అనిపిస్తుంది గదా! అందుకని నేను వాడు తినాలనుకుంటాను. ఇంకా మా అత్తయ్య, నేను, మా చిన్నోడు కొంచెం కడుపులో పడేస్తాననమాట. 7:30 అలా అవుతుంది. అప్పుడు కొంచెం తిన్నామంటే ఇంకా చపాతీ చేసి, కూరొండి ఇదంతా మా చిన్నోడితో మధ్య మధ్యలో తిరిగి పరుగులెట్టేసరికి ఎలాగో 9:30 అయిపోతుంది. ఇంక మా బావ వచ్చాక తింటామనమాట. మా బావ ఎప్పుడొస్తాడంటే 10:30 అలా అవుతుంది. అందుకే అని చెప్పేసి అప్పుడు దాకా ఒక్కొక్కసారి వెయిట్ చేస్తాం. ఒక్కొక్కసారి తినేస్తామనమాట. ఇంకా మా చిన్నోడు తినేసాడు అయిపోయిందంట. వాళ్ళ నాన్నమ్మకి ఇచ్చేస్తున్నాడు గిన్నె తీసేయమని చెప్పేసి. ఎక్కువగా వాటర్ మాత్రం బాగా తాగుతాడు. ఒక చిన్న మెతుకు పెట్టుకుంటాడు వాటర్ తాగుతాడు. మళ్ళీ చిన్న మెతుకు పెట్టుకుంటే మళ్ళీ వాటర్ తాగుతాడనమాట. వాటర్ అలా తాగుతూనే ఉంటాడు ఎంతసేపుని. అక్కడ చూసాడుగా బాటిల్‌తో సగం వాటర్ ఆడే తాగేసాడు. మళ్ళీ ఇక్కడికొచ్చి తాగుతానని చెప్పేసి గ్లాస్ ఇచ్చుకొని తిరుగుతా ఉంటాడు. ఇలాగే నాకు మధ్యలో అలా డిస్టర్బ్ చేస్తా ఉంటాడు. అందుకే మేమేం చేస్తామంటే చపాతీ ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు ఏదో ఒకటి తింటామనమాట. ఎందుకంటే ఎక్కువగా ఆకలితో ఉన్నామంటే గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది గదా! అందుకని చెప్పేసి ఇంట్లో ఏముంటే అది అలాగా టమాటా రైస్ గానీ, ఏదోటి అలా చేసుకొని తింటా ఉంటాం. మీరు గూడా అలానే చేస్తారా? కామెంట్ చేయండి. ఈడికొచ్చేసరికి ఆలు కర్రీ అయితే వండుతున్నాననమాట. ఉల్లిపాయలయి కోసేసరికి కొంచెం లేట్ అయిందనుకోండి. మా చిన్నోడు బయటికెళ్ళి పారిపోతా ఉన్నాడు. మంచం కింద బాల్ పాడేసి నన్ను తీయమంటున్నాడు. మళ్ళీ ఇస్తే మళ్ళీ పాడేసి మళ్ళీ నన్ను తీయమంటున్నాడు. ఆడితో ఎలాగ ఆడటమే సరిపోతుంది. మా అత్తగారైతే ఆడిస్తారు. కాకపోతే కాళ్ళు నొప్పి కదా! వాపొచ్చేస్తుందని చెప్పేసి ఇంక నేను తిరుగుతున్నాను వాడి చుట్టూ. మళ్ళీ అత్తయ్య తిరిగంటే కాలు వాపొచ్చేస్తుంది గదా అని. ఇక్కడ ఓ విషయం మీకు డౌట్ రావచ్చు. బంగాళదుంప ఎందుకు పెడుతున్నావు? మీ అత్తగారు కాలు నొప్పి కదా! అని చెప్పేసి డౌట్ రావచ్చు. బట్ ఏంటంటే మా అత్తగారు ఓన్లీ కర్రీ తింటారు కానీ ఆలు ముక్కలు మాత్రం తినరు. పక్కన పెట్టేస్తారు. ముక్కలైతే మా చిన్నోడికి ఇచ్చేస్తారనమాట. అందుకని వండేయమన్నారనమాట. పర్వాలేదు వండి నేను ముక్కలు తిననులే అన్నారు. అందుకనే వండుతున్నాను.
మా చిన్నోడు చూసారా వాటర్‌తోనే ఎలా ఆడుతున్నాడో అస్తమాను వాటర్‌తోనే ఆడతాడు. అలా కూర్చొని వాడికి ఆడే ఆడుకుంటా ఉంటాడనమాట. మా ఈదులో పిల్లలు అంత ఎక్కువగా లేరు. ఉన్న మా ఇక్కడికి రారనమాట. వాళ్ళతో వాళ్ళే అటెప్ శుభ్రం ఆడుకుంటాడు. సో, అందుకే మా చిన్నోడిని మేమే ఎక్కువగా ఆడిస్తా ఉంటాం. లేదంటే పార్క్ గానీ, ఎక్కడికైనా తీసుకెళ్తా ఉంటాము. తలుపేసేసాననమాట. ఎందుకంటే బయటికి కావాలని బయట బాల్ పడేసినందేమంటాడు, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పడేస్తున్నాడనమాట. అందుకని తలుపేసేసి వాటర్ గ్లాస్ ఇచ్చేస్తే ఇంక అలా కూర్చొని ఆడుకుంటాడు. ఆడు ఆడుకునే లోపల నేను కూర వండేయాలి, లేదంటే చపాతీలు నొక్కేయాలనమాట. మధ్య మధ్యలో నన్ను పిలుస్తా ఉంటాడు. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా? కామెంట్ చేయండి. మా చిన్నోడు ఏం చేసినా భలేగా అనిపిస్తది నాకు. బాగా కంత్రీ అసలు ఎక్కువేస్తా ఉంటాడు. ఈ మధ్య అయితే మంచం గూడా ఎక్కేస్తున్నాడు పైకి. వాడంతట వాడే మంచం ఎక్కేస్తున్నాడు, దిగిపోతున్నాడు. మా సపోర్ట్ తీసుకోవట్లేదు. ఒక్కొక్కసారి ఎక్కలేకపోతే మమ్మల్ని ఎక్కించమంటున్నాడు అంతే. ఇంకా అలాగా ఆడుతా ఉంటాడు. మేమైతే వాడపల్లి వెళ్ళాము. ఆ వీడియో అప్‌లోడ్ చేశాను. లాస్ట్ వీడియో ఎవరైనా చూడండి. ఎవరైనా చూడకపోతే ఓపెన్ చేసి చూడండి. చాలా బావుంటుందనమాట. మేము వాడపల్లి ఎళ్ళేటప్పుడు క్లైమేట్ గానీ, అండ్ నేచర్ గానీ చాలా బావుంది. అండ్ గోదావరి అదే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మొత్తం చాలా బావుందనమాట. వీడియో అయితే చాలా చాలా బావుంది. మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి ఓపెన్ చేసి చూడండి ప్లీజ్. అండ్ కొత్తగా వచ్చినోళ్ళైతే మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. అండ్ కామెడీ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. బట్ ఏంటంటే కుదరట్లేదనమాట. అందుకని టైం సరిపోవట్లేదు. అందుకే చెయ్యటం లేదు. అండ్ ఇక్కడికొచ్చేసరికి మా చిన్నోడు చూసారా, నేను ఆ చపాతీ కింద చేస్తాను ఎప్పుడూని. కాకపోతే వీడు మా చిన్నోడు చేయనివ్వడం లేదు. అందుకే నేను ఇంకా అక్కడే నుంచొని చేసేస్తున్నాను. మా చిన్నోడు కిందేమో ఆడుతా ఉన్నాడు. గిరగిరా తిరుగుతా ఉన్నాడనమాట నా చుట్టూని. నేను ఎక్కడుంటే అక్కడే ఉంటాడనమాట. ఏం చేస్తే నేను అదే చేస్తానంటాడు. ఆనియన్స్ కట్ చేస్తానంటే అక్కడ కూర్చొని ఆనియన్స్ అలాగా ఎగరేస్తా ఉంటాడు. కింద పడేస్తాడు. అలాగ నోట్లో పెట్టుకుంటాడు. ఏదోటి చేస్తానే ఉంటాడు. ఇంక చపాతీ చేస్తానంటే మరీ ఘోరం. నేను చపాతీ చేస్తానని చెప్పి నా చేతిలో కర్ర లాగేసుకుంటాడు. అందుకని ఇంక తప్పదు నించొని చేద్దామని చెప్పి నుంచొని చేస్తున్నాననమాట. ఆడుకునేవాడు. ఆడుకోవడం మానేసి మళ్ళీ గ్రైండర్ లాగుతున్నాడు. కింద గ్రైండర్ పెట్టాననమాట. ఆ గ్రైండర్ లాగుతాకి దాని జోలికెళ్తున్నాడు. వద్దమ్మ దానికెందుకు దాని దగ్గరికెళ్తున్నావంటే, ఇంకా దాని చుట్టూ తిరుగుతా ఉంటాడు. ఎందుకంటే మా చిన్నోడు గ్రైండర్ ఏసేటప్పుడు చాలా ఇష్టం. దాంట్లోని పప్పేసానంటే వాటరేస్తాడు. పప్పు నలిగినంత సేపు దాని దగ్గరే నుంచుందామని చూస్తాడు. కాకపోతే చెయ్యిలు ఎక్కడ నలిగిపోతాయని మేము దూరం పెడతాము. ఇక చూసారా ఎలా లాగుతున్నాడో గ్రైండర్ వాడి చేతిన కాళ్ళు నలిగిపోతాయమ్మ చేతులోనంటే అస్సలు మాట వినట్లేదు. ఆల్రెడీ ఒకసారి గసిరాను కూడాను. ఒక్కొక్కసారి గసురుతా ఉన్నాను భయం భయంకి. అయినా మాట అస్సలు వినడు. ఇంకా బలవంతంగా తీసి లోపల పెట్టేసి "ఎళ్లి ఆడుకోపో" అని గసిరితే అప్పుడు ఎళ్ళాడనమాట. గిన్నెలు లాగుతున్నాడు. ఇది ఎక్కడ మీద పడేసుకుంటాడు, ఎక్కడ గుచ్చుకుపోతాయా అని చెప్పేసి ఇంకా ఆడి చుట్టూ అలా ఒక కన్నేసి ఉంచాల్సొస్తుంది. ఒక్కొక్కసారి తల కూడా వచ్చేస్తదనమాట. అరిపించేస్తాడు. ఎందుకంటే వద్దన్న పనే చేస్తాడు. ఈ మధ్య అయితే మరీ ఘోరం అయిపోయాడనమాట. ఎందుకంటే మా అత్తయ్యగారికి కాలు దెబ్బ తగిలిన కానించి మా అత్తయ్యగారు ఇంట్లో ఉంటున్నారు కదా! పనికెళ్ళేటప్పుడైతే పనికాడికి ఎళ్ళొచ్చేటోళ్ళు నేను వంట చేసేటప్పుడు వాడు బయట ఆడుకునేవాడు. లేదంటే ఇంట్లో ఆడుకునేవాడు. టీవీ ఆఫ్ చేసి ఉంచేవాళ్ళము. మా అత్తయ్యగారు రాగానే ఇంక అక్కడ ఆడుకునేవాడు. అత్తయ్యగారు కారు మీద తిప్పేవారు. లేదంటే బయటకి కొట్టికి గట్ట తీసుకెళ్ళి ఆడించేవారు. ఎప్పుడో మధ్యాహ్నం మాట టీవీ యేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదనమాట. అత్తయ్యకి కాలు బాగోపోయిన నుంచి మంచం మీద తిరగకూడదు కదా! మంచం మీద కూర్చుంటున్నారు కదా! మా చిన్నోడు కూడా మంచం మీద కూర్చొని అలా టీవీకి బాగా అట్రాక్ట్ అయిపోయాడు. అది చూడడు ఎక్కువగా. కాకపోతే ఆడు కింద ఆడుకున్నా సరే, బయట ఆడుకున్నా టీవీ ఆన్ చేసి ఉంచమంటున్నాడు. ఆఖరికి కరెంట్ పోయినా సరే నాకు టీవీ ఎయ్యి అని చెప్పేసి టీవీ స్విచ్ చేయమని చెప్పి నన్ను ఎత్తుకోమని తీసుకెళ్ళు అని చెప్పి చూపించి గొడవ చేస్తున్నాడనమాట. కరెంట్ వచ్చేదాకా తెగ పేచి పెడుతున్నాడు. పోనీ టీవీ చూస్తాడా అంటే చూడ్డంత అలా చూడ్డు. బయట ఆడుకున్నా సరే టీవీ ఆన్‌లోనే ఉండాలి. ఆఖరికి ఆడు పడుకునే నిద్ర మత్తులో జారుకునేదాకా టీవీ ఆన్‌లోనే ఉంచమంటున్నాడు. బయట స్నానం చేపించమని నీళ్ళు పట్టడానికి ఏదో వంకెట్టి బయటికి తీసుకొస్తాము. అప్పుడు కొంచెం టీవీకి రెస్ట్ ఇద్దాం కదా అని చెప్పి టీవీ ఆఫ్ చేశామంటే అలా ఇంకంతే స్విచ్ సౌండ్ ఇనిపించిందంటే చాలు వెంటనే లోపల పరిగెట్టేసి టీవీ ఏయమంటున్నాడు. పోనీ టీవీ ఏస్తే చూస్తాడేమో అని టీవీ ఆన్ చేసి ఉంచితే ఆడు టీవీ ఆన్‌లో ఉంచాక స్విచ్ ఏసాక మళ్ళీ ఆడు బయటకొచ్చి ఆడుకుంటున్నాడు. అలాగుందనమాట మా చిన్నోడితోని కరెంట్ వేస్ట్ వీడు. అలాగా మా చిన్నోడు భలే యాసలేస్తా ఉంటాడు. కరెంట్ పోయిందంటే మాకు చుక్కలు చూపిచ్చేస్తున్నాడు టీవీ లేదని చెప్పేసి.
ఎలా మానిపించాలో తెలియట్లేదు. ఈ మధ్య అయితే ఒక్కోసారి కోపమొచ్చి టీవీ గురించి కసురుతా ఉంటుందనమాట. భలే సారీ అమ్మ అంటే అలుగుతాడు కసిరానంటే. ఇంక సారీ అమ్మ అంటే ఓకే అని చెప్పేసి నవ్వుతాడనమాట. ముద్దు పెట్టి మరి పెడతాడు. ఏం చేస్తాం టీవీ మానిపించాలి కదా! గసిరినా కొంచెం అందుకే అని చెప్పేసి. ఇక్కడికొచ్చేసరికి వాళ్ళ నాన్నమ్మతోని ఆటలాడుతున్నాడనమాట. చూడండి మీరే. ఇంకేం చూసారా మా చిన్నోడితోని వాళ్ళ నాన్నమ్మ ఆడుతుంటే ఎట్లా నవ్వుతున్నాడో. ఇక నేనొచ్చేసరికి చపాతీ నొక్కేసాను. నేను కాల్ చేస్తున్నాననమాట. మా చిన్నోడు అంత కుదురుంగా ఎలా ఉంటాడు, నాతో పాటు వస్తాడు. ఇది మా చిన్నోడికి చపాతీ, మా చిన్నోడికి దోసలన్నా, చపాతీలన్నా చాలా ఇష్టం అనమాట. అంటే డైరెక్ట్‌గా పెట్టకుండా ఆడికి ఇచ్చేసామంటే మొత్తం గొంతు పట్టేస్తుంది. ఉక్కిరిబిక్కిరైపోతారు. సో, మేమేం చేస్తామంటే చిన్ని ముక్కలంటే శనగపప్పు అద్దుంటది కదా! అంతంత చిన్ని ముక్కలు కట్ చేసి ఇస్తే తింటాడనమాట. చిన్ని ముక్కలు. పక్కన వాటర్ ఇస్తాము. ఆడికి గొంతు పట్టినట్టు అనిపిస్తే వెంటనే వాటర్ తాగేస్తాడు. ఇంకా నాకు చపాతీ కావాలని చెప్పేసి గబగబా వచ్చాడు. నేనేమన్నా చపాతీ కాలుస్తున్నా, దోస ఏస్తున్నా వెంటనే వచ్చేస్తాడనమాట. నాతో పాటు నుంచొని చూస్తాడు అలాగను. నేను కాలుస్తాను అంటాడు ఒక్కొక్కసారయితే. ఒకసారి చేతి కాలిపోయిందని చెప్పేసి అప్పటి నుంచి ముట్టుకోవడం లేదు. ఏదన్నా దెబ్బ తగిలినా, ఏదన్నా కాలుతున్నట్టు అనిపించినా ఇంక రెండోసారి దాన్ని ఆ పని ముట్టుకోడు మా వోడు. ఇంక చపాతీ వెయ్యి అని చెప్పేసి అడుగుతున్నాడనమాట. చూపించుతున్నాడు వెయ్యమని చెప్పేసి. తినేది చిన్న ముక్కయినా సరే ఏదో ఒకటి అలవాటు చేయాలి కదా ఇప్పటినుంచే. లేదంటే తిండిలో జారుకుంటాడు జాయిగా అని చెప్పేసి చిన్న ముక్కయినా సరే నేను పెడతాను. మేమేం తిన్నా సరే అది అలవాటు చేస్తా ఉంటాననమాట మా చిన్నోడికి. మా సైడయితే ఇక్కడ వర్షం పడుతుంది. మీకు అయితే వర్షం పడుతుందా? కామెంట్ చేయండి. ఎందుకో 3 డేస్ నుంచి చిన్నగా మొన్నైతే పెద్ద వర్షం వచ్చింది సోమవారం. మరి ఈరోజైతే చిన్న చినుకులు పడుతున్నాయి. ఎండ వస్తుంది అండ్ వర్షం కూడా పడుతుంది. మీ సైడ్ కూడా వర్షం పడుతుందా? కామెంట్ చేయండి. మా చిన్నోడు చూసారా చపాతీ తీసుకొనెళ్ళాడు. అండ్ ఇక్కడ తల చూపిస్తా ఉన్నాడనమాట. తలస్నానం చేపించమని చెప్తున్నాడు. వెళ్దామా, గుడికెళ్దామా, తలస్నానం చేపించమంటావా అని అడిగితే సరదాగా తలస్నానం చేయమని చూపిస్తున్నాడనమాట. ఇంకా చపాతీ చిన్న ముక్కలు చేసిస్తే అది తింటున్నాడనమాట ఆడుకుంటూని. మా చిన్నోడు చూసారా జుట్టు పీక్కుంటూ అలాగా ఆడుకుంటూ తింటుండడం. మొన్నైతే అలాగనే వెనక్కి పడ్డాడు దబని చెప్పేసి. బట్టలేయలేదేటి అని అనుకోకండి. చెప్పాను కదా ఆల్రెడీ ఫస్టే. షర్ట్ వేస్తే వాడికి అస్సలు నచ్చదు. ఎందుకంటే చెమట పట్టేస్తుంది ఎక్కువగా అని చెప్పేసి. మాది రేకుల షెడ్ వల్ల సీలింగ్ ఉన్నా సరే ఎక్కువగా వేడొస్తుంది. అందుకని చెప్పేసి మా చిన్నోడికి చెమట పట్టిందంటే చిరాకు. షర్ట్ అయితే వేయనివ్వట్లేదు. తీసే వరకు ఊరుకోడు. అందుకని షర్ట్ లేకుండా తిరుగుతా ఉన్నాడనమాట. ఆడుతున్నాడు వాడంతట వాడే. ఒక్కోసారి బాగానే తింటాడు. ఒక్కోసారి కింద పడేస్తాడు. ఇక్కడికొచ్చేసరికి చపాతీ అయితే రెడీ అయిపోయాయి. అండ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. నేనైతే ఆలు కూరలో టమాటా అయితే వెయ్యను కర్రీలోని. ఎందుకంటే బాగోవు కదా! సో, అందుకని చెప్పేసి కొత్తిమీర అయితే లాస్ట్‌లో వేస్తాననమాట మసాలా వేసి. అండ్ చపాతీ కూడా నేను చాలా పలుచగా చేస్తానండి. ఎందుకంటే ఫ్రీగా డైజెషన్ అవుతుందని చెప్పేసి. దళసరిగా చేసామంటే ఫ్రీగా డైజెషన్ అవ్వదు అండ్ బాగోదు కూడా గట్టిగా ఉంటుంది కదా! అందుకని చెప్పేసి మూత పెట్టేసామంటే వేడిగా ఉన్నప్పుడే సాఫ్ట్‌గా ఉంటుంది. ఇదండి వీడియో. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్.